ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చారు వీళ్ళు తనిఖీ చేయడానికి. విదేశీ మద్యం విచ్చలవిడిగా ఇక్కడ డంప్ అయిందన్న ఆరోపణలతో 10 లీటర్ల విదేశీ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్గా మేము వెళ్తున్నామండి. నిన్న కేసు బుక్ చేయటం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్గా మేము చెక్కింగ్కి వెళ్తున్నామండి. ఇండియన్ లిక్కర్తో పాటు ఫారెన్ లిక్కర్ దొరికిందండి. ఒకటి మహారాష్ట్ర లిక్కర్, ఒకటి కర్ణాటక లిక్కర్ దొరికింది. అందుకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నాం. ఇంకేనా ఒకటి పాజిటివ్ వచ్చిందని తెలిసిందండి. పోలీస్ మోకిలా పిఎస్ వాళ్ళు బుక్ చేశారండి. వితౌట్ పర్మిషన్ అండి, ఈవెంట్ పర్మిట్ లేకుండా చేశారండి పార్టీ. ఇది కంపల్సరీ ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలండి. 9,000 రూపీస్ లేదా 12,000 రూపీస్ ఉంటుంది. ఏరియా ప్రకారం కంపల్సరీ ఈవెంట్ తీసుకొని పార్టీ నిర్వహించాల్సింది ఉంటుంది. అది లోకల్ లిక్కర్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎంటైర్లీ మన ఏరియాలోనే జ్యూరిస్డిక్షన్లోనే లిక్కర్ పర్చేస్ చేయాల్సింది ఉంటుంది. లేదండి, ఇంత అబ్స్కాండింగ్ ఉంది. అది అతని కోసమే నడుస్తూ ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాం. ఆయన మీద కేసు నమోదైందండి. A2గా నమోదైంది ఆల్రెడీ. మేడం, ఈ ఫామ్ హౌస్ అంటే విదేశీ లిక్కర్ కు పర్మిషన్ లేకుండా తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి డంప్ చేశారు అనేది ఏమన్నా? డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉందండి. ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉంది. ఇప్పుడు లోపల మీరు అంటే పంచనామా పూర్తయిందా మేడం? పంచనామా పూర్తయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మేము వెళ్తున్నాం. 7 లీటర్స్ ఉందండి ఫారెన్ లిక్కర్. మరికొంతమంది మీద కేసులు ఏమన్నా నమోదయ్యే అవకాశం ఉందా? A2గా రషపాకాల మీద ఇద్దరి మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఫామ్ హౌస్ సూపర్వైజర్ అండి కార్తీక్ అండి.